ఈ విశ్లేషణకు స్వాగతం. ఓకే, డైరెక్ట్గా పాయింట్కొచ్చేద్దాం. ముంబైలో చదువులో బాగా వెనుకబడి అసలు ప్రతి సబ్జెక్ట్లో ఫెయిల్ అయిన ఒక సాధారణ స్టూడెంట్ ఏకంగా ఎంఐటి గ్రాడ్యుయేట్గా $1 బిలియన్ కంపెనీలకు అడ్వైజర్ స్థాయికి ఎలా ఎదిగాడో ఒక్కసారి ఊహించండి. వినడానికి ఏదో సినిమాలో లాగుంది కదూ, కాని ఇది నిజం. ఇది పుట్టుకతో వచ్చిన టాలెంట్ అస్సలు కాదు. వేగంగా నేర్చుకోవడం అంటే యాక్సిలరేటెడ్ లెర్నింగ్ అనేది ఎవరైనా సరే ప్రాక్టికల్గా ఫాలో అవ్వగలిగే ఒక అద్భుతమైన సిస్టమ్. అసలు ఈ యాక్సిలరేటెడ్ లెర్నింగ్ ఎలా పనిచేస్తుంది, దీని వెనుకున్న న్యూరోసైన్స్ ఏంటి అనేది ఈరోజు మనం డీటెయిల్డ్గా చూద్దాం. ఇక్కడ అసలైన పాయింట్ ఏంటంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజ్యమేలుతున్న ఈ కాలంలో కేవలం ఫ్యాక్ట్స్ని, ఇన్ఫర్మేషన్ని బ్రెయిన్లో స్టోర్ చేసుకోవడం వల్ల పెద్దగా యూస్ లేదు, అవునా? ఎందుకంటే ఏఐ సెకండ్ల వ్యవధిలో ఎంత పెద్ద డేటానైనా ఈజీగా ప్రాసెస్ చేయగలదు. కాబట్టి మనుషులుగా మనకున్న ఏకైక అడ్వాంటేజ్ ఏంటంటే, మనం ఎంత వేగంగా, ఎంత పర్ఫెక్ట్గా కొత్త విషయాలను నేర్చుకోగలమన్నదే. మనం మెదడుకున్న ఆ లెర్నింగ్ ప్రోటోకాల్స్ని సరిగ్గా వాడుకోవడం ద్వారా మాత్రమే మనం ఎప్పుడూ ఒక అడుగు ముందుంటాం. దానికి వేరే షార్ట్కట్ లేదు. మరి ఈ కాన్సెప్ట్లోకి వెళ్లే ముందు మనం ఏమేం చూడబోతున్నామో ఒక్కసారి క్విక్గా చూద్దాం. దీన్నే 3C ప్రోటోకాల్ అంటారు. ఫస్ట్, ద క్రామింగ్ డెల్యూజన్. సెకండ్, కంప్రెస్, ఫైండింగ్ ద కోర్. థర్డ్, కంపైల్, మెమరీ ఇస్ నాట్ మాస్టరీ. ఫోర్త్, కన్సాలిడేట్, ద పవర్ ఆఫ్ రెస్ట్. అండ్ ఫైనలీ, ది అల్టిమేట్ లెర్నింగ్ మైండ్ సెట్. ఓకే, ఈ ఫ్రేమ్వర్క్ని మైండ్లో పెట్టుకుందాం. ఇక మనం అసలు విషయంలోకి వెళ్దాం. ఓకే, ఇప్పుడు సెక్షన్ 1లోకి డైవ్ చేద్దాం. ద క్రామింగ్ డెల్యూజన్ అంటే పగలు రాత్రి తేడా లేకుండా బట్టి పట్టడం అనే ఒక పెద్ద భ్రమ. సమాచారం మొత్తాన్ని మెదడులోకి బలవంతంగా కుక్కేస్తే అద్భుతాలు జరుగుతాయని మన సమాజం ఎప్పుడూ చెబుతూనే ఉంటుంది కదా. కానీ సైన్స్ ఏం చెబుతుందో తెలుసా? మన మెదడు బరువు చూస్తే కేవలం 3 పౌండ్లు మాత్రమే ఉంటుంది. కాని మన శరీరంలోని మొత్తం ఎనర్జీలో ఏకంగా 20% ఇదొక్కటే వాడేసుకుంటుంది. మెదడు ముందు భాగంలో ఉండే ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అనేది మన బ్రెయిన్కి ఒక CEO లాంటిది. మనం ప్రతి కొత్త విషయాన్ని, సిలబస్ మొత్తాన్ని ఈ చిన్న ప్రాంతంలోకి కుక్కడానికి ట్రై చేసినప్పుడు గ్లూకోజ్, ఆక్సిజన్ డిమాండ్ అమాంతం పెరిగిపోతోంది. ఆలోచించండి, ఒక 4 ఔన్స్ల చిన్న గిన్నెలో 1 గ్యాలన్ నీటిని పోయడానికి ట్రై చేస్తే ఏమవుతుంది? మొత్తం వృధాగా బయటికి పోతోంది కదా. ఎగ్జాక్ట్లీ, మెదడులో కూడా అదే జరుగుతుంది. అందుకే ఇలా బట్టే విధానం 99% ఫెయిల్ అవుతుంది. మానవ మెదడుకు అలాగే ఏఐకి మధ్య ఉన్న ఒకే ఒక పెద్ద తేడా గురించి ఇక్కడ మాట్లాడుకుందాం. ఏఐ ఒకేసారి లక్షలాది పనులను ప్యారలల్గా అంటే సమాంతరంగా ప్రాసెస్ చేయగలదు. కానీ మన మెదడు అలా డిజైన్ చేయబడలేదు. ఇది సీరియల్ ప్రాసెసింగ్ కోసం డిజైన్ చేయబడింది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒకసారి ఒక విషయాన్ని మాత్రమే గ్రహించగలదు. కాబట్టి మనం మిషన్స్ లాగా మారిపోయి ఒకేసారి అన్నీ నేర్చేసుకోవాలి అనుకోవడం తప్పు. మన బ్రెయిన్కి సెట్ అయ్యే స్ట్రక్చర్డ్ లెర్నింగ్ స్ట్రాటజీలను మనం ఫాలో అవ్వాల్సిందే. కార్నెగీ మెలన్ యూనివర్సిటీ వాళ్ళు చేసిన ఒక రీసెర్చ్లో ఒక క్రేజీ విషయం బయటపడింది. వాళ్ళు స్టూడెంట్స్కి బాగా కష్టంగా ఉండే సిలబస్ని ఇచ్చినప్పుడు వాళ్ళు ఆ మెంటల్ ప్రెషర్ని అసహించుకున్నారు. కానీ ఆశ్చర్యంగా వాళ్ళు సాధారణం కంటే రెట్టింపు విషయాలను నేర్చుకున్నారు. దీన్నే సైన్స్ భాషలో ద జనరేషన్ ఎఫెక్ట్ అంటారు. అంటే సమాధానం రాబట్టడం కోసం మన బ్రెయిన్ కష్టపడినప్పుడు మెదడులో ఒక రాపిడి జరిగి ఆ ఇన్ఫర్మేషన్ చాలా స్ట్రాంగ్గా వైరింగ్ అయిపోతుంది. సో మెంటల్గా మనం స్ట్రగల్ అవుతున్నాము అంటే దాని అర్థం మనం ఫెయిల్ అవుతున్నామని కాదు. అది మెదడు వైరింగ్ ప్రాసెస్కి అవసరమైన ఒక జీవ సంబంధమైన ఆకలి అని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్కి మూవ్ అవుదాం. ఇది మన కాన్సెప్ట్ని మరింత ఎలా బిల్డ్ చేస్తుందో చూద్దాం. సెక్షన్ 2, కంప్రెస్, ఫైండింగ్ ద కోర్. మన 3C ప్రోటోకాల్లో ఇది ఫస్ట్ స్టేజ్. లేటెస్ట్ రీసెర్చ్ ప్రకారం చూస్తే మన హ్యూమన్ బ్రెయిన్ ఒకే సమయంలో కరెక్ట్గా 4 స్వతంత్ర ఆలోచనలని లేదా ఐడియాలను మాత్రమే హ్యాండిల్ చేయగలదు. అంతకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తే కన్ఫ్యూజ్ అయిపోయి విషయాలను డ్రాప్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అందుకే కళ్ళ ముందు కనిపించిన ప్రతిదాన్ని బట్టి పట్టడం మానేసి ఇన్ఫర్మేషన్ని కుదించడం, అంటే ఆ కోర్స్ సారాంశాన్ని మాత్రమే పట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. మరి ఈ కంప్రెషన్ని ప్రాక్టికల్గా ఎలా చేయాలి? దీనికి 3 స్టెప్స్ ఉన్నాయి. బెస్ట్ ఎగ్జాంపుల్గా చెస్ గ్రాండ్ మాస్టర్ మ్యాగ్నస్ కార్ల్సన్నే తీసుకుందాం. అతను ప్రతి చిన్న మూవ్ని బ్లైండ్గా గుర్తుపెట్టుకోడు. ఫస్ట్ స్టెప్ సెలెక్షన్, అంటే ఏది అసలైన 20% ఇన్ఫర్మేషనో దాన్ని మాత్రమే ఎంచుకుంటాడు. సెకండ్ది అసోసియేషన్, అంటే ఆ కొత్త విషయాన్ని తనకు ఇప్పటికే బాగా తెలిసిన ప్యాటర్న్స్కి లింక్ చేసుకుంటాడు. ఇక థర్డ్ స్టెప్ చంకింగ్, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కలిపి ఒకే ఒక సింపుల్ మోడల్గా కంప్రెస్ చేస్తాడు. విషయాలను కుదించి నేర్చుకోవడం అంటే ఇదే. నెక్స్ట్, ఈ సిస్టంలో సెకండ్ స్టేజ్కి వెళ్దాం.
ఇక్కడే మనం ప్యాసివ్గా చదవడం మానేసి యాక్టివ్గా మాస్టరీ సాధించడంపై ఫోకస్ చేస్తాం. సెక్షన్ 3 కంపైల్ మెమరీ ఇస్ నాట్ మాస్టరీ. మనం ఇన్ఫర్మేషన్ని కేవలం బ్రెయిన్లోకి పంపిస్తే సరిపోదు, దాన్ని ప్రాక్టికల్గా అప్లై చేయాలి. డేటాని మైండ్లో నింపుకోవటం ఎంత పెద్ద ట్రాప్ అనడానికి కిమ్ పీక్ లైఫ్ స్టోరీనే బెస్ట్ ఎగ్జాంపుల్. హాలీవుడ్ మూవీ రెయిన్ మ్యాన్ గుర్తుంది కదా, అది ఇతని స్టోరీనే. అతను ఏకంగా 12,000 పుస్తకాలను అక్షరం పుల్లుపోకుండా గుర్తుపెట్టుకోగలిగాడు. కానీ రియాలిటీ ఏంటో తెలుసా? డైలీ లైఫ్లో బట్టలు వేసుకోవడం లాంటి చిన్న చిన్న పనులు చేయడానికి కూడా అతను చాలా ఇబ్బంది పడేవాడు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? నిజమైన లెర్నింగ్కి కేవలం పెద్ద మెమరీ బ్యాంక్ ఉంటే సరిపోదు, ఆచరణాత్మకమైన కంపైలేషన్ ఖచ్చితంగా కావాలి. ఇప్పుడు నేర్చుకోవడం అనేది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చేసే ఒక డైలీ స్ప్రింట్ లాగా ఉండాలి. అంటే నేర్చుకోవడం, దాన్ని టెస్ట్ చేయడం, మళ్ళీ నేర్చుకోవడం, మళ్ళీ టెస్ట్ చేయడం. ఈ ప్రాసెస్లో మనం 3 టూల్స్ వాడాలి. మొదటిది స్లో బర్న్, అంటే ఏదైనా కొత్త విషయం నేర్చుకుంటున్నప్పుడు చాలా నెమ్మదిగా ప్రతి చిన్న స్టెప్ అయినా మైక్రో ఫోకస్ పెట్టి ప్రాక్టీస్ చేయడం. రెండవది ఇమ్మర్షన్, అంటే నేర్చుకున్న దాన్ని రియల్ వరల్డ్లో ప్రెషర్ ఉన్న సిచ్యువేషన్లో టెస్ట్ చేయడం. ఇక మూడవది టీచ్ టు లెర్న్, మనం నేర్చుకున్న దాన్ని ఇతరులకు ఎక్స్ప్లెయిన్ చేయడం. ఒకవేళ ఎవరూ లేకపోతే అట్లీస్ట్ ఒక గోడకైనా సరే క్లాస్ చెప్పడం. ఇది నిజంగా భలే పనికొస్తుంది. ఇది మనకు చాలా స్పష్టంగా చూపిస్తోంది ఏంటంటే, మన బ్రెయిన్కి ఒక బయాలజికల్ రిథం ఉంటుంది. దీన్నే అల్ట్రాడియన్ సైకిల్ అంటారు. మన మెదడు 90 నిమిషాల పాటు అత్యంత తీవ్రమైన ఏకాగ్రతతో, అంటే డీప్ వర్క్ మోడ్లో పనిచేయగలదు. కానీ ఆ తర్వాత దానికి ఖచ్చితంగా 20 నిమిషాల రెస్ట్ కావాలి. ఆ 90 నిమిషాల బ్లాక్ని మనం ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా స్ట్రిక్ట్గా ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ 20 నిమిషాలు మాత్రం పక్కాగా బ్రేక్ తీసుకోవాలి. వేగంగా నేర్చుకోవడానికి ఇదే బెస్ట్ రూట్. దీని తర్వాత మనం ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పారాడైమ్ షిఫ్ట్లోకి ఎంటర్ అవుతున్నాం. అసలు మ్యాజిక్ అంతా ఇక్కడే జరుగుతుంది. సెక్షన్ 4 కన్సాలిడేట్, ద పవర్ ఆఫ్ రెస్ట్. నేర్చుకోవడం అనేది ఎప్పుడూ ఒక 2 స్టేజ్ ప్రాసెస్. ఒకటి ఇంటెన్స్ ఫోకస్ అయితే, రెండవది ఎసెన్షియల్ రెస్ట్. ఈ నంబర్ వింటే ఖచ్చితంగా షాక్ అవుతాం. రీసెర్చ్ ఏం చెప్తోందంటే, మనం ఏదైనా కష్టమైన విషయాన్ని నేర్చుకునేటప్పుడు మధ్యలో కేవలం 10 సెకండ్ల పాటు ఒక చిన్న పాజ్ ఇస్తే మన బ్రెయిన్ మనం నేర్చుకున్న ఇన్ఫర్మేషన్ని 10 నుండి 20 రెట్లు స్పీడ్గా రీప్లే చేసుకుంటోందనమాట. అంటే ఒక్క 10 సెకండ్లు సైలెంట్గా ఉన్నందుకే మన బ్రెయిన్కి 20 సార్లు ఆటోమేటిక్గా రివిజన్ చేసుకునే ఫ్రీ ఛాన్స్ దొరుకుతోందనమాట. అమేజింగ్ కదా? కేవలం ఈ మైక్రో బ్రేక్స్ మాత్రమే కాదు, మనకు మ్యాక్రో రెస్ట్ స్ట్రాటజీ కూడా అవసరం. ఆ 20 నిమిషాల రెస్ట్ టైంలో నాన్ స్లీప్ డీప్ రెస్ట్, అంటే NSDR లేదా యోగనిద్ర లాంటివి చేయడం చాలా ముఖ్యం. ఆ టైంలో మనం ఫోన్లు చూడకూడదు, ఖచ్చితంగా ఏమీ చేయకూడదు. అంతేకాదు, రాత్రిపూట మంచి నిద్ర కూడా అత్యవసరం. ఎందుకంటే నిద్రపోతున్నప్పుడే బ్రెయిన్ నేర్చుకున్నదంతా రివర్స్లో రీప్లే చేసుకుని మెమరీలో సేవ్ చేస్తుంది. ఒక రైతు తన పొలం సారాన్ని తిరిగి పొందడానికి కొంతకాలం దానికి ఎలాగైతే రెస్ట్ ఇస్తాడో, మన బ్రెయిన్ కూడా అలాంటి డౌన్ టైం ఖచ్చితంగా అవసరం. ఇక చివరిగా ఈ కొత్త ఫ్రేమ్వర్క్ని మెంటల్గా ఎలా అప్రోచ్ అవ్వాలో చూద్దాం. సెక్షన్ 5 ది అల్టిమేట్ లెర్నింగ్ మైండ్ సెట్. మనకు ఈ అద్భుతమైన 3C ప్రోటోకాల్ దొరికింది. కానీ దీన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మన మైండ్ సెట్ చాలా ముఖ్యం. ఫస్ట్ థింగ్, ఇతరులతో పోటీ పడటం, వాళ్లతో రేస్లో ఉండటం ఆపేయాలి. ఎందుకంటే మనకంటే ఫాస్ట్గా నేర్చుకునేవాళ్లు ఎక్కడో ఒకచోట ఎప్పుడూ ఉంటారు. సెకండ్, మనం ఒక పర్ఫార్మర్గా మాత్రమే ఉండాలి. అదే టైంలో మనల్ని మనం విమర్శించుకునే ఒక క్రిటిక్గా ఉండకూడదు. ఆ 2 పనులు ఒకేసారి చేయలేం. ఇక థర్డ్, నేర్చుకోవడం అనే ప్రాసెస్ ఒక సముద్రపు అలలాంటిది. దానికొక న్యాచురల్ రిథం ఉంటుంది. ఆ జీవ సంబంధమైన సైకిల్ని మనం తప్పకుండా గౌరవించాలి. ఇప్పుడు దీనిలో ఉన్న నిజంగా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇక్కడ మనకొక ప్రశ్న ఎదురవుతోంది. మనం ఇంకా ఇతరులతో ఈ అంతు లేని రేస్లో పరిగెడుతూనే ఉంటామా, లేక కనీసం ఇప్పుడైనా నిన్నటి మనతో మనం పోటీ పడటం స్టార్ట్ చేస్తామా? ఆలోచించండి. మన పోటీ ఎప్పుడూ ఇతరులతో కాదు, మనతోనే ఉండాలి. ఈ 3C ప్రోటోకాల్ని, అంటే కంప్రెస్, కంపైల్ అండ్ కన్సాలిడేట్ని మన డైలీ లైఫ్లో కరెక్ట్గా యూజ్ చేయడం ద్వారా మనం దేనినైనా వేగంగా నేర్చుకోవచ్చు. ఈ లోతైన విశ్లేషణ మనందరికీ ఒక మంచి క్లారిటీ ఇచ్చిందని ఆశిద్దాం. ఇది ఖచ్చితంగా మన ఆలోచన విధానాన్ని మారుస్తుందనడంలో ఎలాంటి డౌట్ లేదు.